ఈ 4 పాయింట్స్ మీరు కరెక్ట్గా అప్లై చేయకపోతే ఎన్నిసార్లు మీరు అఫర్మేషన్ చేస్తున్నా, మేనిఫెస్టేషన్ చేసినా సరే విశ్వానికి మీ యొక్క సంకల్పం అనేది చేరుకోదు. తద్వారా మీ సమయమే వృధా అవుతుంది తప్ప మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. అయితే ఈ యొక్క 4 పాయింట్స్ ఏమిటి? మన యొక్క సంకల్పం నెరవేరాలంటే మనం ఏం చేయాలి, మన యొక్క మైండ్ సెట్ని మనం ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చక్ర హీలింగ్, క్రియాయోగం, యూనివర్సల్ సాధనలు క్లాసెస్ తీసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ కావచ్చు. వైజాగ్లో ఫ్రీ డెమో క్లాసెస్ మేము కండక్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు పైన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే మొదటగా ఈ యొక్క విశ్వంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కానీ, జీవి కానీ, ఆలోచన కానీ, పరిస్థితులు కానీ, మీ యొక్క సంకల్పమైనా సరే ప్రతి ఒక్కటి ఎనర్జీని కలిగి ఉంటాయి. మీరు ఏదైతే కోరుకుంటున్న కోరిక ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పానికి మీలో ఉన్న ఎనర్జీ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ సంకల్పం అనేది నెరవేరడం జరుగుతుంది. అలా కాకుండా మీ యొక్క ఎనర్జీస్ అనేవి పూర్తిగా డిఫరెంట్గా ఉండడం, మీ యొక్క సంకల్పానికి సంబంధించిన ఎనర్జీ అనేది డిఫరెంట్గా ఉన్నట్లయితే మీ యొక్క కోరిక నెరవేరదు. ఇది మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆ యొక్క 4 పాయింట్స్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క భావాలు, ఆలోచనలు, నమ్మకాలు, చర్యలు ఈ 4 కూడా సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి సమానంగా మీలో ఉన్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క కోరిక అతి వేగంగా నెరవేరడం జరుగుతుంది. అయితే చాలామంది సాధకులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే వారు ఏదైనా సంకల్పించగానే ఈ యొక్క 4 విషయాలలో ఎక్కడో దగ్గర లోపం అనేది ఉంటుంది. తద్వారా వారి యొక్క సంకల్పం అనేది నెరవేరడం లేదు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు 10 లక్షల రూపాయలు సంపద సంపాదించాలని విశ్వానికి ఒక సందేశాన్ని పంపించారనుకుందాం. ఆ యొక్క సమయంలో మీరు మీ యొక్క వర్క్ చేస్తున్నారు, కానీ మీలో ఏదో తెలియని భయం, ఆందోళన, కంగారు ఉందనుకుందాం. ఆ సమయంలో మీ శరీరంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. తద్వారా మీరు ఏదైతే అమౌంట్ సంపాదించాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీ యొక్క ఎనర్జీ అనేది పూర్తిగా కట్ అయిపోతుంది. తద్వారా ఆ యొక్క సంపదను మీరు సంపాదించలేరు. కాబట్టి మీరు ఏదైనా ఒకటి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నప్పుడు పూర్తిగా మీరు ఆనందకరమైన స్థితిలో ఉండాలి. మీ భావన చాలా ఫ్రీగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క ఎనర్జీస్ అనేవి దానికి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. రెండవది మీ యొక్క ఆలోచనలు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ కానీ మీకు ఎదురవుతుంటాయి. చాలామంది మీకు అనుకూలంగా ఉండరు, వ్యతిరేకంగా ఉంటారు. ఆ సందర్భంలో మనకు తెలియకుండానే మన మైండ్లో నెగిటివ్ ఆలోచన క్రియేట్ అవుతుంది. ఆ యొక్క నెగిటివ్ ఆలోచన పూర్తిగా మన యొక్క ఎనర్జీస్ని నాశనం చేయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క సంకల్పం నెరవేరేందుకు అవకాశమే ఉండదు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా, ఎవరు మీకు అనుకూలంగా లేకపోయినా సరే మీరు పూర్తిగా పాజిటివ్గా ఆలోచించాలి. ఒక వ్యక్తి మీకు అనుకూలంగా లేడండి, ఆ వ్యక్తి గురించి మీరు నెగిటివ్గా ఆలోచించకూడదు. ఆ వ్యక్తి మీకు సహకారం చేస్తున్నట్లుగా, మీరు అనుకున్నట్లుగానే ప్రతి విషయంలో మీకు హెల్ప్ చేస్తున్నట్లుగా, మీ విషయంలో ఆ వ్యక్తి పాజిటివ్గా ఉన్నట్లుగా మీరు ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ మీరు కృతజ్ఞత చెబుతూ ఉండాలి విశ్వానికి. అప్పుడు అనుకోకుండా మీ నుండి వస్తున్న పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ వ్యక్తి మీకు ఆకర్షితులై మీ విషయంలో పాజిటివ్గా ఉండడం జరుగుతుంది. అలాగే మీకు ఎదురవుతున్న ఏ పరిస్థితినైనా సరే మీకు పాజిటివ్గా జరుగుతున్నట్లుగా ఆలోచించాలి, పాజిటివ్గా మారుతున్నట్లుగా మీరు భావన చేయాలి, అంటే ఫీల్ అవ్వాలి ఆనందకరంగా. అప్పుడే దాన్ని మీరు ఆకర్షించగలుగుతారు. మూడవది నమ్మకం. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని పైన మీకు నమ్మకం లేకపోయినా, నేను 10 లక్షల రూపాయలు సంపాదించగలనా, సంపాదించేందుకు కావలసిన అవకాశాలు నాకు ఉన్నాయా, ఎవరో ఒకరు నాకు అడ్డుగా ఉన్నారే అన్నట్టుగా మీరు డౌట్గా ఉన్నా, అపనమ్మకంతో ఉన్నా సరే మీ యొక్క ఎనర్జీస్ పూర్తిగా నాశనం అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క సంకల్పం అనేది నెరవేరదు. నాలుగవది
చర్యలు. మీరు 10 లక్షల రూపాయలు సంపాదించాలని ధ్యానంలో కూర్చుని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ చర్య ఒక్కటే చేయడం లేదు. తద్వారా మీరు ఆ యొక్క సంపదను సంపాదించలేరు. ఉదాహరణకి మీకు ఆకలిగా ఉందండి. ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆహారం తినేందుకు సంబంధించిన పని ఏదో ఒకటి చేస్తారు. చేసి కొంత సంపద సంపాదించి ఆహారాన్ని కొనుక్కోవడము, లేక ఆహారాన్ని అక్కడి నుంచి తెచ్చుకోవడం ఏదో ఒకటి చేస్తారు. అంటే అక్కడ మీరు ఒక చర్య చేస్తున్నారు, ఒక పని చేస్తున్నారు. అలా చేయడం వల్లే కదా ఆహారం మీ దగ్గరికి వచ్చింది. అలా చేయకుండా మీరు ఎవరికి ఏమి చెప్పకుండా మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆ యొక్క ఆహారం మీ దగ్గరికి వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఒకవేళ ఆహారం వచ్చినా సరే మీరు ఆ ఆహారాన్ని తిన్నప్పుడే కదా, అంటే ఒక చర్య, తినడం కూడా ఒక చర్య. మీరు తిన్నప్పుడే కదా మీకు కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుంది. అదేవిధంగా మీరు 10 లక్షల రూపాయలు సంపాదించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏదో ఒక చర్య చేయడం ద్వారా మాత్రమే మీరు ఆ యొక్క సంపదను ఆకర్షించడం జరుగుతుంది. అలా కాకుండా నేను ధ్యానం చేస్తూ ఉంటానండి, ఇదొకటి చేస్తే చాలా అంతా వచ్చేస్తుందని మీరు భ్రమలో ఉన్నట్లయితే మీ యొక్క సంకల్పం ఎప్పటికీ నెరవేరదు. కాబట్టి ఈ యొక్క 4 పాయింట్స్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ మీ జీవితంలో మీరు అప్లై చేసినప్పుడు మాత్రమే మీ యొక్క సంకల్పం నెరవేరడం జరుగుతుంది. లేకపోతే మీ యొక్క సంకల్పం ఎప్పటికీ నెరవేరదు. అలాగే మీరు విశ్వానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి. మీ దగ్గర ఉన్న దానికి తృప్తిగా మీరు ఉండాలి. అలా కాకుండా అరే నా దగ్గర ఇంకేదో లేదు, ఇంకేదో ఉంటే బాగుంది కదా, ఇలా ఏందో జరుగుతుందని మీరు అసంతృప్తిగా ఉన్నా సరే మీలో నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. తద్వారా మీరు ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పానికి మీ యొక్క ఎనర్జీ అనేది మ్యాచ్ కాదు. తద్వారా మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.